వారాలకు వారాలు నెలలకి నెలలు అరవింద్ కుమార్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి పంపించమంటే తాను నిధులను బదిలీ చేసినని చాలా స్పష్టంగా చెప్పిండు. తెల్లారి కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరేమో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేక, చేస్తే ప్రజలేమన్నా టీఆర్ఎస్కు సింపతి ఇస్తారేమో అనే భయంతో మీకు పనులు చేదగాక మీరు ఆపిరు తప్ప ఇవాళ వచ్చి కిషన్ రెడ్డి అరెస్ట్ చేస్తావా, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తావా, ఇట్లాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి నేను మీడియా ముందుకు రాలేదు. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉండొచ్చు ఏసీబీని అడ్డం పెట్టి అరెస్ట్ చేసేందుకు, కానీ కిషన్ రెడ్డి గారికి అరెస్ట్ చేసే అధికారం ఉండదు. భారతీయ జనతా పార్టీ చట్టాలని తన చేతుల్లోకి తీసుకొని ఎవరిని అరెస్ట్ చేయదు. అంతేందుకు నేను సూటిగా ఒక మాట అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, అసెంబ్లీలో సిబిఐకి ఇవ్వమని తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో ఓ క్యాబినెట్ డెలిగేషనో మీరో పోయి, సార్ ఇగో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, పీసీ క్వశ్చన్ కమిషన్ నివేదికలో ఇవి వచ్చినాయి, గతంలో మీరు చెప్పిండ్రు కదా అవినీతిని సహించమని, వీళ్ళని అరెస్ట్ చేయండి సార్, సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేయండి, ఒక్క దరఖాస్తుని ఇచ్చిండా అన్న? 50 సార్లు ఎక్కిండన్న విమానం కిందికి మీదికి. ఒక్క మంత్రిని తీసుకోవాలంటే 50 సార్లు తిరగాలి, పిసిసి అధ్యక్షుని తీసుకోవాలంటే తిరగాలి ఢిల్లీకి, ఆఖరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేసుకోవాలంటే కూడా 10 మంది ఢిల్లీకి పోయి సంప్రదింపులు చేసి వచ్చారు తప్ప ఒక్కసారన్నా కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ అవినీతి మీరు మాట్లాడలేదు. మీకంటే పెద్ద నాయకుడు రాహుల్ గాంధీతో మాట్లాడిపించారు. నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన, ఒక కుటుంబం నిన్న అవినీతి సొమ్మును మొత్తం 1,00,000 కోట్లకు అక్కిస్తామన్నారు. ఒక్కసారైనా పోయి ప్రధానమంత్రి గారికి డైరెక్ట్గా దరఖాస్తు ఇచ్చి, లేదా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒకసారి దరఖాస్తు ఇచ్చి, సార్ దీంట్లో సీరియస్ ఫ్రాడ్ ఉంది, క్రైమ్ ఉంది, మీరు వీళ్ళని రిమాండ్ చేయండి అని అడిగిన దాఖలా ఉందా? నీ పార్టీకి జిల్లా అధ్యక్షుని వేసుకోవడం నీకు ఇంపార్టెంట్ తప్ప నీ పార్టీకి నేరస్తుల మీద సిబిఐ విచారణ చేయించాలనేటువంటి ఆలోచన లేదు. ఇంత అనాలోచితంగా మీరు పనిచేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇవాళనే ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత అంటే మీకు అందరికీ తెలుసు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి. పొరపాటున ఆ ఎలక్షన్స్లో ఏమైనా ఆయనకు వ్యతిరేకమైన రిజల్ట్ వస్తే నెంబర్ 2లో నెంబర్ 3లో నెంబర్ 4లో ఆయన కుర్చీ గుంజేస్తారనో, లేదా ఢిల్లీ ఆయనను మారుస్తుందనో భయంతో ఏది పడితే అది మాట్లాడడం, సమాధానం చెప్పలేనప్పుడు కోడి దొంగ కోడి ఏం చేసిందట అంటే చెట్టు ఎక్కి కూసిందంట. అట్లున్నది రేవంత్ రెడ్డి గారి ముచ్చట. కింద కూసేందుకు సాధనైతే లేదు కోడికి. దొంగ కోడి చెట్టు ఎక్కి చెట్టు మీద ఎవరికి అందకుండా పైకేలు కూసిందంట. అట్లా జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ని ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక, పెద్దమ్మ గుడికి జాగెందుకు ఇవ్వమంటే చెప్పలేక, షేక్పేట లోపల 2500 గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్థానికి ఎందుకు ఇచ్చినామంటే చెప్పలేక, కేవలం 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళని జమ కట్టుకొని ఎట్లయినా పోలరైజేషన్ తోటి మమ్మల్ని అంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని. కాంగ్రెస్ అజారుద్దీన్కు మంత్రిత్వ శాఖ ఇచ్చి, కాంగ్రెస్ షేక్పేటలో ఎర్రగడ్డలో కబ్రస్థాన్లకు స్థలం ఇచ్చి, ముస్లింల ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టుకుంటా జై పాలస్తీనా అన్నోళ్ళని వెనకాల తిప్పుకుంటూ ఎంఐఎం పార్టీని మూసీనది యువతలకి తెచ్చేందుకు చేస్తున్నటువంటి కుట్రలో, కాంగ్రెస్ ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకంలో ఇంకా ఏదో భయంతో, ఇంకా ఏదో అనుమానంతో గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడిపోతూనే ఉన్నారు. మేమంతా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి సిద్ధంగా లేం. ఈ దేశాన్ని గత 12 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఒక పార్టీగా, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంగా మేము ఏది మాట్లాడినా రెస్పాన్సిబుల్గానే మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారికి నిజంగా ఆయన మాట్లాడిన మాటల మీద చిత్తశుద్ధి ఉంటే, నమ్మకం ఉంటే, ఆయన మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి విశ్వాసం ఉంటే 11వ తారీఖు ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర నుంచి మొదలుకుంటే జంతర్ మంతర్ దాకా యాడ చర్చకు వచ్చినా మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 104 దగ్గర నుంచి, ఎన్డీఎస్ఏ నివేదిక దగ్గర నుంచి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక దగ్గర నుంచి, రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వుల వరకు 4 రిట్ పిటిషన్స్, 1 కాదు 2 కాదు 4 రిట్ పిటిషన్స్. రిట్ పిటిషన్ నెంబర్ 24835 ఇది తన్నీరు హరీష్ రావు గారిది, 24837 ఇది గౌరవనీయులు కేసీఆర్ గారిది, 26367 ఇది శైలేంద్ర కుమార్ కోసిది, 29352 ఇవన్నీ 25వ సంవత్సరంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో వేసినటువంటి రిట్ అప్పీల్స్. లాస్ట్ చెప్పిన 29352 స్మితా సబర్వాల్ గారు వేసినటువంటి అప్పీల్.
వీటన్నింటిలో కూడా సిబిఐ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా స్టే ఇచ్చింది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.